పొంగనూరులో జరుగుతున్న సంఘటనలపై రాష్ట్రపతి భవనం తాజాగా స్పందించింది. భారత యువజన చైతన్య పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ చేసిన ఫిర్యాదుపై విచారణ జరపాలని రాష్ట్రపతి భవన్ అధికారులను ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రాకముందే సోదాలు జరుగుతుండగా ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ దృష్టికి రామచంద్ర యాదవ్ తీసుకెళ్లారు. దాంతో దీనిపై విచారణ జరపాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ను రాష్ట్రపతి భవన్ ఆదేశించింది. ఈ సోదాలపై విచారణ జరిపాక ఒక సమగ్ర నివేదిక అందించాలని ఎన్నికల ప్రధాన అధికారి కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. కొద్ది రోజుల క్రితం రామచంద్ర యాదవ్ తమ పార్టీ కార్యకర్తలకు గోడ గడియారాలు ఇవ్వాలని ప్రయత్నించగా దానిని వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. అంతేకాదు పోలీసు అధికారులు వాటిని సీజ్ చేశారు. ఆపై సెర్చ్ వారెంట్తో సోదాలు నిర్వహించి గోడ గడియారాలను స్వాధీనం చేసుకున్నారు. పలమనేరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఈ పని చేసినట్లు రామచంద్ర యాదవ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు ఏపీ పోలీసులు కర్ణాటక మద్యం తమ వద్ద లేకపోయినా ఉన్నట్లు తప్పుడు కేసులు బనాయించారని ఆయన ఫైర్ అయ్యారు. పోలీసుల తీరుపై కూడా ఆయన ఫిర్యాదులో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రపతి కార్యదర్శి ఏపీ సీఎస్కు లేఖ రాశారు.